అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 188 వెచ్చని కౌగిలి. ఇక స్టోరీకి వెళ్తే, రెస్టారెంట్ నుండి వస్తుండగా కారులో నిద్రపోయాడు యువన్. దాంతో అక్షయ్ యువన్ను ఎత్తుకొని గదిలోకి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టి వెళ్ళబోతుండగా అతని కళ్ళు పక్కనే ఉన్న ఐప్యాడ్పై పడ్డాయి. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని అన్లాక్ చేశాడు అక్షయ్. అందులో కిడ్స్ ఆడే గేమ్స్, కార్టూన్స్ మాత్రమే హైలైట్గా కనిపించాయి. అంతకు మించి అక్షయ్కి ఐప్యాడ్లో అనుమానించేలా ఏమీ కనిపించలేదు. దాంతో అక్షయ్, నేనే అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నట్లున్నాను అని అనుకుంటూ మళ్ళీ ఐప్యాడ్ ఎక్కడుందో అక్కడే పెట్టి వెనక్కి తిరగబోయాడు. కానీ ఇంతలో సడన్గా ఐప్యాడ్లోని స్క్రీన్ వెలిగింది. దాంతో అక్షయ్ ముందుకు వెళ్ళబోతున్న వాడల్లా ఆగి ఐప్యాడ్ వైపు చూశాడు. వెంటనే అతని కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి. దాంతో మళ్ళీ ఐప్యాడ్ను చేతిలోకి తీసుకున్నాడు అక్షయ్. అక్కడ, యువన్, ఏం చేస్తున్నావు? మమ్మీ మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నిద్రపోతున్నావా అంటూ వచ్చిన మెసేజ్ అతనికి క్లియర్గా కనిపించింది. అది స్నేహ నుండి వచ్చిన మెసేజ్ అని అర్థం కాగానే ఒక్కసారిగా అక్షయ్ చేయి వణికిపోయింది. అతని చేతిలో ఉన్న ఐప్యాడ్ కింద పడిపోతుండగా హఠాత్తుగా దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకో తెలియకుండానే అతనిలో చిన్న ఆందోళన కనిపించింది. దాంతో తడబడుతున్న చేత్తోనే ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్ బాక్స్ ఓపెన్ చేశాడు. అక్కడ కాసేపటి క్రితం యువన్ స్నేహ మాట్లాడుకున్న చాట్ కనిపించింది. దాంతో ఆత్రంగా ఆ చాట్ మొత్తాన్ని చదివాడు అక్షయ్. తల్లి కొడుకుల ప్రేమ అందులో స్పష్టంగా కనిపించింది. కానీ ఆ అక్షరాల్లో ఎక్కడా తన గురించి ఒక్క మాట కూడా కనిపించలేదు. పైగా ఈ విషయాన్ని తనకు తెలియకుండా దాచిపెట్టమని ఆమె యువన్తో గట్టిగా చెప్పింది. అది చూసి అక్షయ్ ఒక్కసారిగా తెలియని అసూయ కలిగింది. ఇంతలో, యువన్, నువ్వు మమ్మీని పట్టించుకోకుండా నిద్రపోయావా అంటూ మరో మెసేజ్ పంపించింది స్నేహ. ఆ మెసేజ్ని చూస్తూ స్నేహ గురించి ఆలోచించాడు అక్షయ్. విచిత్రంగా అతనికి కోపం రాలేదు. పైగా ఆమె సేఫ్గా ఉందని తెలిసి మనసుకి ప్రశాంతంగా అనిపించింది. కానీ స్నేహ పంపిన మెసేజ్కి ఏమని రిప్లై ఇవ్వాలో అతనికి అర్థం కాలేదు. చాలాసేపటి వరకు ఆ మెసేజ్ వైపు మౌనంగా చూసి ఆ తర్వాత నెమ్మదిగా తన వేళ్లను కీప్యాడ్పై సుతారంగా టచ్ చేశాడు. స్క్రీన్పై మెసేజ్కి రిప్లై ఇవ్వాల్సిన ప్లేస్లో ఐ మిస్ యూ అనే వర్డ్స్ కనిపించాయి. తన మనసులో దాగిన ఎమోషన్ను అక్షరాలుగా మార్చి స్నేహకు సెండ్ చేశాడు అక్షయ్. ఆ క్షణంలో అతని మనసు సంతోషంతో ఉరకలు వేసింది. హృదయం ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. చివరికి చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఆమెతో మాట్లాడుతున్న ఆ క్షణం అతనికి అపురూపంగా అనిపించింది. ఆ టైంలో స్నేహ తన గదిలో బెడ్పై పడుకొని చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని యువన్ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు అక్షయ్ పంపిన ఐ మిస్ యూ అనే మెసేజ్ చూడగానే స్నేహ నిట్టూర్చింది. యువన్ తనని మిస్ అవుతున్నాడు కాబట్టే బాధతో ఇప్పటి వరకు మెసేజ్ చేయలేదని అనుకున్న స్నేహ, ఇప్పుడు యువన్ ఎలా ఉన్నాడో, నన్ను తలుచుకొని ఏడుస్తున్నాడేమో అని కంగారుగా అనుకుంది. మళ్ళీ అంతలోనే, లేదు, అక్షయ్ యువన్ను బాగా చూసుకుంటాడు అని తనకు తానే సర్ది చెప్పుకొని, యువన్, మమ్మీ కూడా నిన్ను చాలా మిస్ అవుతుంది, ఐ లవ్ యూ కన్నా అని రిప్లై ఇచ్చింది. ఆ మెసేజ్ని చూడగానే అక్షయ్ గుండె లయ తప్పినట్లయింది. ఇటువైపు ఉన్నది అక్షయ్ అని తెలియకుండా స్నేహ రిప్లై ఇచ్చిందని తెలిసినా అది తన కోసమే అన్నట్లు ఫీల్ అయ్యాడు అక్షయ్. ఆ ఆనందంతోనే చాలాసేపటి వరకు ఆమెకు మళ్ళీ రిప్లై ఇవ్వకుండా ఆ మెసేజ్ని చూస్తూ కూర్చున్నాడు. ఎంతసేపైనా తన మెసేజ్కి రిప్లై రాకపోవడంతో బాగా లేట్ అవుతుంది కదా, యువన్కి నిద్రొస్తుందేమో, ఇక పడుకోమని చెప్తాను అని అనుకున్న స్నేహ గుడ్ నైట్ అని టైప్ చేయబోయింది. కానీ ఆమె మనసు ఇంకేదో అడగాలనుకుంది. దాంతో తన మనసులో రేగుతున్న ఉద్వేగాన్ని ఆమె కొన్ని పదాలుగా మార్చి టైప్ చేసింది. అప్పుడు స్క్రీన్పై మీ డాడీ ఎలా ఉన్నారు యువన్ అనే అక్షరాలు కనిపించాయి. ఆ తర్వాత చాలాసేపు ఆ మెసేజ్ని పంపించాలా వద్దా అని ఆలోచిస్తూనే చివరికి ఆమె సెండ్ బటన్పై ప్రెస్ చేసింది. అక్షయ్ గురించి తెలుసుకోవాలన్న ఆమె కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయింది స్నేహ. తాను లేకుండా అక్షయ్ లైఫ్ ఎలా ఉందో, అసలు అతను మిస్ అవుతున్నాడో లేదో తెలుసుకోవాలని ఆమెకు కోరికగా ఉంది.
స్నేహ దగ్గర నుండి వచ్చిన మెసేజ్ని చూడగానే అక్షయ్ కళ్ళు ఆనందంతో విప్పారాయి. అప్పటిదాకా నిల్చొని ఉన్న అతను సంతోషం తట్టుకోలేనట్లు సోఫాలో కూలబడిపోయాడు. అతని మనసులో నుండి ఏదో తెలియని ఎమోషన్ తన్నుకు వస్తున్నట్లు ఎగిసిపడుతోంది. ఆ చిన్న మెసేజ్లోనే ఆమె తనను ఎంతగా మిస్ అవుతుందో అర్థం చేసుకున్నాడు అక్షయ్. అతను స్నేహ గురించి ఆలోచిస్తున్నట్లే స్నేహ కూడా తన గురించి ఆలోచిస్తుందనే తన నమ్మకం నిజమైనట్లు అనిపించింది. అప్పటికప్పుడు వెళ్ళి స్నేహను దగ్గరకు తీసుకొని, నువ్వు లేకుండా నా జీవితం ఎప్పుడూ బాగుండదు అని చెప్పాలని అనిపించింది. చాలాసేపటి తర్వాత తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకున్న అక్షయ్ మెల్లగా, డాడీ ఎప్పుడూ డల్గానే ఉంటున్నారు అని మెసేజ్ టైప్ చేసి పంపించాడు. నిజంగానే ఆమె లేకుండా అక్షయ్ అస్సలు బాగలేడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. అటువైపు ఉన్న స్నేహ స్క్రీన్పై ఉన్న మెసేజ్ని చూసి కంటతడి పెట్టుకుంది. అక్షయ్ బాగోలేడన్న నిజం ఆమె గుండెకు కోత పెట్టినట్లు అనిపించింది. తాను లేకుండా అతను బాగా ఉండడనే నిజం ఆమెకు తెలిసినా దాన్ని యువన్ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఆమెకు ఇంకొంచెం బాధగా అనిపించింది. కానీ అక్షయ్ ప్రస్తుతం బాధపడినా ఫ్యూచర్లో అతని జీవితం బాగుంటుందని ఆశించింది స్నేహ. ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. అక్షయ్ చాలాసేపటి వరకు ఆ ఐప్యాడ్ పట్టుకొని అలాగే కూర్చొని స్నేహ పంపిన ఆ మెసేజ్ని చూస్తూ ఉన్నాడు. ఇక స్నేహ తనకు రిప్లై ఇవ్వదని అతనికి బాగా తెలుసు. అతను కూడా ఆమె నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోగలననే నమ్మకం మాత్రం అతనికి వచ్చింది. ఆ తర్వాత అక్షయ్ తాను స్నేహతో మాట్లాడిన చాట్ని మాత్రం డిలీట్ చేసి మళ్ళీ ఏం జరగనట్లుగా ఐప్యాడ్ తీసి యువన్ పక్కనే పెట్టి అక్కడి నుండి నేరుగా స్టడీ రూమ్కి వెళ్ళాడు. అప్పటికే అక్షయ్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు త్రిపాఠి. అతను లోపలికి వచ్చిన అక్షయ్ని చూడగానే హడావిడిగా ముందరికి వెళ్ళి, సార్, ఐప్యాడ్లో ఉండే ఇన్ఫర్మేషన్ నేను కనిపెట్టాను, అది స్నేహ మేడం అని అతను చెప్తూ ఉండగానే అక్షయ్ అతన్ని మధ్యలోనే ఆపుతూ, నేను చూశాను అని అన్నాడు. దాంతో త్రిపాఠి ఆశ్చర్యంగా, అంటే స్నేహ మేడం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా బాస్ అని ఆనందంగా అడిగాడు. ఆ ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పలేదు. మౌనంగా వెళ్ళి ఆ రూమ్ విండో దగ్గర నుంచున్నాడు. అతని కళ్ళు కిటికీల నుండి దూరంగా ఉన్న చంద్రుణ్ణి చూస్తున్నాయి. అతను ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. త్రిపాఠి కూడా అతన్ని డిస్టర్బ్ చేయకుండా మౌనంగా నుంచొని ఉన్నాడు. చాలాసేపటి తర్వాత అక్షయ్ వెనక్కి తిరిగి త్రిపాఠి వైపు చూసి, ప్రస్తుతం స్నేహ ఎక్కడుందో మనం తెలుసుకోగలం కదా అన్నాడు. అప్పుడు త్రిపాఠి ఒక క్షణం ఆలోచించి, అది కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు బాస్ అని అన్నాడు. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టండి, నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు అక్షయ్. ఓకే బాస్, 5 నిమిషాల్లో తెలిసిపోతుంది అంటూ పక్కకి వెళ్ళిన త్రిపాఠి ఎవరికో కాల్ చేసి 5 నిమిషాల పాటు బయటే వెయిట్ చేశాడు. ఆ తర్వాత కాసేపట్లోనే స్నేహ ఉన్న లొకేషన్ గురించి త్రిపాఠికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో వెంటనే లోపలికి వెళ్ళి, బాస్, స్నేహ మేడం ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది కానీ అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. దాంతో అక్షయ్ అసహనంగా చూసి, కానీ ఏంటి అన్నాడు. అప్పుడు త్రిపాఠి కొంచెం తడబడుతూ, కానీ బాస్, ఇప్పుడు మేడం ఉన్న ఇల్లు ఆ అబ్బాయికి సంబంధించింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్లుగా ముడుచుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి ఏదో అర్థమైనట్లు అతని నుదురు విశాలమైంది. మరి కాసేపటికి అతని నోటి నుండి హో అని మాత్రమే వినిపించింది. అప్పుడు త్రిపాఠి మెల్లగా, అవును బాస్, ఆ ఇల్లు ఆ అబ్బాయిది. అక్కడికి ఆ అబ్బాయి చాలా తక్కువ వెళ్తాడు. ఇప్పుడు స్నేహ మేడం ఒక్కరే ఆ ఇంట్లో ఉన్నారు అని చెప్పాడు. తాను చెప్పింది విన్న తర్వాత అక్షయ్ కోపంతో మండిపడతాడేమోనని అనుకున్నాడు త్రిపాఠి. కానీ 2 నిమిషాల పాటు సైలెంట్గా నుంచున్న అక్షయ్, పదండి అని అంటూనే వెంటనే స్టడీ రూమ్ నుండి కిందకు దిగి కారెక్కాడు. త్రిపాఠి కూడా అతని వెనకే వెళ్ళాడు. కాసేపటి తర్వాత స్నేహ ఉన్న ఇంటి దగ్గరికి వచ్చాడు అక్షయ్. ఆ ఇల్లు ఊరికి కొంచెం దూరంగా ఉండటం వలన చుట్టుపక్కలంతా ప్రశాంతంగా ఉంది. ఆ ఇంటి కాంపౌండ్లో దూరంగా అవుట్ హౌస్ మాత్రం కనిపించింది. కానీ అందులో లైట్ వెలగడం లేదు. అప్పటికే త్రిపాఠి ఫోన్ చేసి చెప్పడం వల్ల అతని మనుషులు కొందరు అక్కడికి చేరుకున్నారు.
అప్పుడు త్రిపాఠి వాళ్ళతో లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళను బంధించి స్నేహ మేడంను తీసుకురండి అని ఆర్డర్ వేయబోయాడు. కానీ ఇంతలో అక్షయ్ అతని చేతిని పైకెత్తి వాళ్ళను ఆగమని చెప్పి, మీరంతా ఇంటి చుట్టుపక్కలే ఉండి గమనిస్తూ ఉండండి, నేను లోపలికి ఒంటరిగా వెళ్తాను అని అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి కంగారుగా, కానీ బాస్ అంటూ అతన్ని ఆపబోయాడు. అది అసలే అభయ్కి సంబంధించిన ఆస్తి కాబట్టి అక్షయ్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకున్నాడు త్రిపాఠి. కానీ అక్షయ్ కళ్ళతోనే అతన్ని ఆపి ముందుకు నడిచాడు. వెంటనే త్రిపాఠి మనుషుల్లో ఒకడు తన దగ్గర ఉన్న కీను ఉపయోగించి ఎటువంటి శబ్దం రాకుండా ఆ డోర్ ఓపెన్ చేశాడు. సైలెంట్గా లోపలికి అడుగుపెట్టాడు అక్షయ్. త్రిపాఠి తన మనుషులందరినీ అలర్ట్గా ఉండమని సైగ చేశాడు. దాంతో వాళ్ళంతా ఆ ఇంటికి 4 పక్కల నుంచొని కాపలా కాయడం మొదలుపెట్టారు. లోపలికి వెళ్ళిన అక్షయ్కి ఆ ఇంట్లో చాలా గదులు కనిపించాయి. అన్ని గదులు క్లోజ్ చేసి బయట నుంచి డోర్ లాక్ చేసి ఉన్నాయి. కానీ రైట్ సైడ్లో ఉన్న రూమ్ మాత్రం ఎవరో మర్చిపోయినట్లు డోర్ దగ్గరకు వేసి ఉంది. దాంతో అక్షయ్ మనసులోనే నవ్వుకుంటూ, నీకు నేను వస్తానని ముందే తెలిసినట్లు నా కోసమే డోర్ ఓపెన్ చేసి పెడతావు అని అనుకుంటూ నేరుగా గది వైపు వెళ్ళాడు. లోపలికి వెళ్తూ ఉండగానే మసక వెలుతురులో ఆ బెడ్పై ఒక పక్కకు తిరిగి పడుకొని ఉన్న స్నేహ కనిపించింది. ఆమెను చూసి చాలా రోజులు అవ్వడంతో అక్షయ్ మనసు ఒక్కసారిగా ఉరకలేసింది. దాంతో లోపలికి వెళ్ళిన అక్షయ్ మెల్లగా డోర్ క్లోజ్ చేశాడు. అతను నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని చూసి, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని అనుకుంటూ అక్షయ్ ఆమెను పరిశీలనగా చూశాడు. స్నేహ చాలా బరువు తగ్గినట్లుగా సన్నగా కనిపించింది. దాంతో అక్షయ్కు ఆమెపై హఠాత్తుగా ప్రేమ పొంగి పొర్లింది. నిజానికి ఆమె తనను వదిలి వెళ్ళిపోయిందని, తన నుంచి కనపడకుండా దాక్కుంటుందన్న కోపంతో ఆమెకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు అక్షయ్. కానీ ఆమె బలహీనంగా కనిపించడంతో అప్పటిదాకా అతనిలో ఉన్న కోపమంతా మాయమైపోయింది. బెడ్పై నిద్రపోతున్న స్నేహాన్ని చూస్తే పూర్తిగా అలసిపోయినట్లు కనిపించింది. దాంతో అక్షయ్ మెల్లగా తన షర్ట్ తీసి పక్కనే ఉన్న సోఫాలో పడేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఏమాత్రం శబ్దం రాకుండా వెళ్ళి స్నేహ పక్కనే పడుకొని మెల్లగా ఆమె శరీరాన్ని వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. చాలా రోజుల తర్వాత శుతిమెత్తని ఆమె శరీర స్పర్శ తగలడంతో అతనికి హాయిగా అనిపించింది. మంచి నిద్రలో ఉన్న స్నేహ అతను కౌగిలించుకోవడంతో కొంచెం అనీజీగా కదిలింది. కానీ కళ్ళు తెరవకుండానే మళ్ళీ వెచ్చని అతని ఛాతికి ఆనుకొని ఇంకొంచెం కంఫర్ట్గా నిద్రపోయింది. బయట నుంచి మరో వ్యక్తి ఆమె గదిలోకి వచ్చాడన్న స్పృహ కూడా ఆమెకు లేదు. యువన్ దొరికాడన్న ఆనందంతో ఆ రోజు ఆమె ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అక్షయ్ మాత్రం కనీసం కళ్ళు మూసుకోవడానికి కూడా ఇష్టపడకుండా స్నేహాను కౌగిలించుకొని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇన్ని రోజుల పాటు ఆమెను ఎంతలా మిస్ అయ్యాడో అప్పుడే లేపి ఆమెకు చెప్పాలనిపించింది. కానీ అతనిప్పుడు కేవలం ఆమె స్పర్శలోని మాధుర్యాన్ని మాత్రమే అనుభవించాలని అనుకున్నాడు. దాంతో ఆమెను అపురూపంగా హృదయానికి హత్తుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే ప్రపంచం సూర్యకాంతితో నిండిపోయింది. లేలేత సూర్యకిరణాలు అప్పుడే ఒకదానితో ఒకటి ఢీకొంటూ నేలపై పరుచుకొని అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఏర్పరుస్తున్నాయి. అప్పుడు అక్షయ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. స్నేహ ఇంకా నిద్రలోనే ఉంది. అప్పుడు అక్షయ్ అంటీ అన్నట్లుగా ఆమె నుదుటికి ముద్దు పెట్టి బెడ్పై నుండి లేచి సోఫాలో ఉన్న తన షర్ట్ తీసుకొని వేసుకున్నాడు. తర్వాత అక్కడి నుండి బయటకు వెళ్తూ ఒకసారి డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి నిద్రపోతున్న స్నేహ వైపు చూసి, ఇప్పుడు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా ఉండు, నీకున్న అడ్డంకులన్నీ దూరం చేసిన తర్వాత నేనే వచ్చి నన్ను తీసుకెళ్తాను అని మనసులోనే అనుకొని అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. బయట ఉన్న త్రిపాఠి మనుషులు రాత్రంతా ఆ ఇంటి చుట్టూ కాపలా కాస్తూనే ఉన్నారు. లోపల నుంచి అక్షయ్ సేఫ్గా బయటకు రావడం చూసి వెంటనే వాళ్ళు కూడా అతని వెనకే వచ్చారు. అప్పుడు త్రిపాఠి తన బాస్ ఒంటరిగా బయటకు రావడం చూసి, మేడం ఎక్కడున్నారు బాస్? ఆమె లోపల లేరా? అలాంటప్పుడు మీరు రాత్రంతా లోపల ఎందుకు ఉండిపోయారు? అసలు ఏం జరిగింది బాస్ అని కంగారుగా అడిగాడు. అప్పుడు అక్షయ్, ఆమె లోపలే నిద్రపోతోంది. ఆమెకు కాపలాగా మన వాళ్ళను కొంతమందిని ఇక్కడే ఉంచండి.
కానీ మనం ఆమెను వాచ్ చేస్తున్నామని ఎవరికీ తెలియకూడదు, ఆమెకు కూడా అని చెప్తూనే కార్ డోర్ తీసి లోపల కూర్చున్నాడు అక్షయ్. దాంతో త్రిపాఠి ఓకే బాస్ అని మాత్రమే చెప్పి తన బాస్ ఆర్డర్ వేసిన విధంగా తన మనుషులను అక్కడ కాపలా ఉంచాడు. మిగతా వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాసేపటికి స్నేహ నిద్ర నుండి మేల్కొని కళ్ళు తెరిచి చూసింది. అప్పటికే తెల్లగా తెల్లారిపోవడంతో ఆమె ఆశ్చర్యపోతున్నట్లుగా బెడ్ మీద నుంచి లేచి నేను ఇంత మొద్దు నిద్రపోయానా అని అనుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. కానీ నిన్న యువన్ ఎక్కడున్నాడో తనకు తెలియడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి బాగా నిద్ర పట్టిందని అనుకుంది స్నేహ. ఆ తర్వాత కూడా ఆమెకు చాలా ఉత్సాహంగా అనిపించడంతో యాక్టివ్గా బెడ్ దిగి ఫ్రెష్ అయింది. వాష్రూమ్లో నుంచి వచ్చిన తనకి హఠాత్తుగా గదిలో ఏదో మార్పు కనిపించినట్లు అనిపించింది. కానీ అది ఏంటో అర్థం కావడం లేదు. ఆ గదిలో తనతో పాటు మరెవరో ఉన్నట్లు మనసుకి బలంగా అనిపించింది. దాంతో గది మొత్తం చుట్టూ తిరిగి చూసింది. గదిలో చిన్న మార్పు కూడా లేదు. మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంది. ఇంతలో ఆ రూమ్ డోర్ తట్టిన శబ్దం రావడంతో రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన స్నేహ డోర్ ఓపెన్ చేసింది. స్నేహ ఎక్కడుందో తెలియడంతో అక్షయ్ ఎలాంటి గేమ్ ఆడబోతున్నాడు? దాత్రితో పెళ్లి డేట్ దగ్గర పడుతూ ఉండడంతో అక్షయ్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.